Hey guys, welcome to our channel. This video is all about how to make resin ring platter from scratch. మీరు ఇక్కడ చూస్తున్నదైతే నేను నా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ ఎంగేజ్మెంట్కి గిఫ్ట్ చేశాను. అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ టైమ్ ఐ ట్రైడ్ రెసిన్ రింగ్ ప్లేటర్ అండ్ ఐమ్ సో హ్యాపీ ద వే ఇట్ టర్న్డ్ అవుట్. అండ్ నా ఫ్రెండ్స్ ఫ్యామిలీ అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అండ్ దే వర్ వెరీ సర్ప్రైజ్డ్ విత్ ది అవుట్కమ్. సో వితౌట్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. ముందుగా దీనికి కావాల్సిన మెటీరియల్స్ చూద్దాం. మెషరింగ్ స్కేల్, ప్లాస్టిక్ బౌల్స్, ఇక్కడ నేను రెసిన్ 2:1 రేషియో తీసుకున్నా అండ్ 10 ఇంచెస్ రౌండ్ హూప్ అండ్ 6 ఇంచెస్ కోస్టర్ మౌల్డ్. ఈ కోస్టర్ మౌల్డ్కి ఏం చేశానంటే హోల్ పెట్టి స్క్రూ పిన్ అనేది నేను ఇన్సర్ట్ చేశాను. ఇది ఎందుకో నేను మళ్ళీ చూపిస్తాను. అండ్ 10 ఇంచెస్ రౌండ్ మౌల్డ్ అండ్ మీ దగ్గర ఉన్న ఏదైనా ఒక టేప్ తీసుకోండి అండ్ షైనింగ్ కోసం గోల్డ్ ఫ్లేక్స్ అండ్ మీరు యూస్ చేయాలనుకున్న ఏదైనా కలర్ పిగ్మెంట్ తీసుకోవచ్చు. నేను ఇక్కడైతే పింక్ అండ్ వైట్ తీసుకుంటున్నా. నేను కోస్టర్ మౌల్డ్కి ఇన్సర్ట్ చేశాను కదా, ఇదే ఆ స్క్రూ పిన్. అండ్ ఫైనల్ ఫినిషింగ్ కోసం గోల్డ్ మార్కర్ అనేది చాలా ఇంపార్టెంట్. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ది ప్రాసెస్. ఫస్ట్ అయితే రెసిన్ అండ్ హార్డ్నర్ని మెషర్ చేసి తీసుకోవాలి. మనం చేసే ఏ రెసిన్ ఆర్ట్ అయినా మెషర్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. లేకపోతే మన అవుట్పుట్ అనేది సరిగా రాదు. రెసిన్ అనేది డ్రై అవ్వదు. రెసిన్ ఒక 100 గ్రామ్స్ తీసుకుంటే నేను హార్డ్నర్ ఒక 50 గ్రామ్స్ తీసుకుంటున్నా, అంటే 2:1 రేషియో. ఇది చాలా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం ఏ మౌల్డ్లో అయితే యూస్ చేస్తున్నామో దాంట్లో ఏ పార్టికల్స్, డస్ట్ పార్టికల్స్ లేకుండా మనం టేప్ సాయంతో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మిక్స్ చేసుకున్న రెసిన్ మిక్స్చర్ని ఒక 3 ఈక్వల్ పోర్షన్స్ చేసుకొని ఒక దాంట్లో వచ్చి గోల్డ్ ఫ్లేక్స్ వేసేసి దాన్ని మౌల్డ్లో వేసేస్తున్నా. అండ్ సిమిలర్లీ పింక్ పేస్ట్ పిగ్మెంట్ ఉంది కదా, దాన్ని కూడా రెసిన్లో వేసేసి మిక్స్ చేసుకుంటున్నా. మీరు కలర్ వేసేటప్పుడు కొద్దిగా కలర్ కావాలా లేకపోతే లైట్ కలర్ కావాలా దాన్ని బట్టి కొంచెం కొంచెం వేసి కలుపుకోవాలి. నా బేస్ అయితే ట్రాన్స్పరెంట్గా ఉండకూడదనేసి నేను వైట్ కూడా మిక్స్ చేసుకుంటున్నా. ఇప్పుడు మనం 6 ఇంచెస్ కోస్టర్ కూడా ఇలాగే మెషర్ చేసుకుంటాం. 10 ఇంచెస్కి ఎలా చేసుకున్నామో, కాకపోతే దీనికి కొంచెం తక్కువ పడుతుంది. ఇది డే 2. రెసిన్ అనేది కంప్లీట్గా డ్రై అయిపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్స్ అనేది ఫాలో అయిపోవచ్చు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే హూప్ని ఎలాగ ప్లేస్ చేయాలి. చాలామందికి ఇదే డౌట్ ఉంటుంది. ఇక్కడ నేను క్లియర్గా మీకు చూపిస్తాను ఎలా ప్లేస్ చేసుకోవాలో అని. మనకి రెసిన్ అనేది 1 లేయర్ కంప్లీట్గా డ్రై అయిపోతుంది కాబట్టి కింద హార్డ్ సర్ఫేస్ ఉంటుంది. ఇప్పుడు మనం హూప్ని ఎక్కడ ప్లేస్ చేసుకోవాలో ఫస్ట్ ఫిక్స్ అయిపోయి మనం అక్కడ గ్లూ గన్ యూస్ చేసేసి మనం అటాచ్ చేసేయాలి హూప్ని. ఇప్పుడైతే మనకి కంప్లీట్గా ఫిక్స్ అయిపోయింది. మనం ఇంకొక లేయర్ రెసిన్ వేస్తాం కాబట్టి పర్మనెంట్గా ఫిక్స్ అయిపోతుంది. నో ఛాన్సెస్ ఆఫ్ కమింగ్ అవుట్. ఈ కస్టమైజ్ స్టిక్కర్స్ అనేది నేను ఒక వెబ్సైట్లో నాకు ఇవి కావాలి ఈ ఫాంట్లో అని చెప్తే నాకు ఇలా ప్రింట్ పంపించారు. ఫాంట్ అనేది మనం తీసుకునే మౌల్డ్ సైజ్ బట్టి మనం ప్రింట్ తీసుకోవాలి. దీస్ మెటాలిక్ స్టిక్కర్స్ బ్రింగ్స్ రాయల్ లుక్ టు యువర్ వర్క్.
వన్స్ ఇలాగా మెటాలిక్ స్టిక్కర్స్ అటాచ్ చేసేసాక మనం ఇంకొక లేయర్ వేసుకోవడానికి సేమ్ ఫస్ట్ ఎలాగ మెషర్ చేసుకున్నామో ఇప్పుడు అలానే మెషర్ చేసుకునేసి క్లియర్ రెసిన్ యూస్ చేయాలి. కలర్ ఏది యూస్ చేయకూడదు, ఎందుకంటే మనం ఆల్రెడీ ఇక్కడ మెటాలిక్ స్టిక్కర్స్ అనేది అటాచ్ చేసేసాం కాబట్టి. డే 3కి అయితే మనం సెకండ్ లేయర్ కూడా డ్రై అయిపోయింది. ఇప్పుడు డీమౌల్డ్ చేసే టైం. ఇక్కడ స్క్రూ పిన్ చూసారా ఎంత బాగా ఫిక్స్ అయిపోయిందో. ఇంట్లో మనం రిబ్బన్ ఏదైనా యూస్ చేసేసి హూప్కి మనం అటాచ్ చేసుకోవచ్చు ఈజీగా. చాలామంది రెసిన్ అంతా డ్రై అయిపోయాక డ్రిల్ చేసి మళ్ళీ స్క్రూ పిన్ అనేది ఇన్సర్ట్ చేస్తారు. దానికంటే ఇది ఒక బెస్ట్ వే. Finally, it's time to decorate the hoop. It totally depends upon you. ఎలా డెకరేట్ చేసుకోవాలి, ఏం యూస్ చేయాలి అనేది. ఇక్కడ నా దగ్గర ఉన్న వాటితో నేను ఇలాగా డెకరేట్ చేసుకుంటున్నా. ఇక్కడ నేను ఫెయిరీ లైట్స్ కూడా యూస్ చేస్తున్నా. దీన్ని కూడా మనం బ్యాక్ ప్లేస్ చేసి గ్లూ గన్ యూస్ చేసేసి మనం ఫిక్స్ చేసేయచ్చు. మనం ఫ్లవర్స్తో ముందర నుండి కవర్ చేసామనుకోండి అస్సలు తెలియదు. ఫైనల్గా అయితే గోల్డ్ మార్కర్తో మనం కార్నర్స్ అంతా మార్క్ చేసుకోవాలి, లేకపోతే లుక్ అంత బాగుండదు. మార్క్ చేసిన క్లిప్ అయితే మిస్ అయింది, మీరైతే వేసుకోండి. I hope you all like this video and మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి.
Please consider subscribing. Thank you guys. Bye.